మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతి మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టే ఈ ఎఫర్ట్ మీకు నచ్చితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. అలాగే కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలోకి వస్తే, ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే నయా నిశ్చింత అంటే వయా సాంకేతికత. ఇది మనం ఇప్పుడు వెకేషన్స్కి వెళ్తాం కనుక కదండి, సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో. సో అక్కడికి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెక్నాలజీ యూజ్ చేసుకుని మనం ఎంత జాగ్రత్తగా మన ఇంటిని, మన వస్తువుల్ని జాగ్రత్తగా పెట్టుకుని మనం వెకేషన్స్కి వెళ్ళడం ఇంపార్టెంటో ఇక్కడ ఒక వార్త రాశారండి. తర్వాత చూస్తే డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపిక ఐచ్ఛికలు అంటండి, అప్పుడే ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంట. అర్హత ధృవపత్రాలు అప్లోడ్ తప్పనిసరి. గతంలో దరఖాస్తు చేసిన వారు ఫీజు చెల్లించక్కర్లేదంటండి. ఆన్లైన్ పరీక్షకు అవసరమైతే పక్క రాష్ట్రాలలో కూడా కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట. పీఈటీ టెట్ లేదంటండి. ద్విభాషల్లో ప్రశ్నాపత్రాలు ఉంటాయంటండి. మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందండి. తుది గడువు మే 15వ తారీఖు అండి. మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు, సబ్జెక్టులు, రిజర్వేషన్స్తో పూర్తి స్థాయి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పొందుపరిచింది. ఈసారి దరఖాస్తు ప్రక్రియలో కొత్తగా 2 విధానాలు తీసుకొచ్చింది. యాజమాన్యాల వారీగా ఆయా పోస్టులు ఐచ్ఛికలుగా నమోదు చేయాలని పేర్కొందండి. దరఖాస్తు గడువు ముగిసే లోపల అర్హత ధృవపత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుందంట. గతంలో మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత వీటిని స్వీకరించేవారు. ఈసారి ముందుగానే వీటిని తీసుకుంటున్నారండి. ఒక అభ్యర్థి 3 రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకుని పోస్టుల వారీగా ప్రాధాన్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి మెరిట్ జాబితాలో ఉంటే ఈ ఐచ్ఛికల ప్రకారమే పోస్టింగ్లు ఇస్తారండి. అది అందరూ చూసుకుని కొంచెం జాగ్రత్తగా పోస్ట్ అప్లై చేయండి. తర్వాత నా ప్రతి అడుగు మీకోసమే అని ఒక బ్యానర్ వార్త వేశారండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ వార్త వేశారండి. ఇక్కడ అందరి భవిష్యత్తుకు భరోసాని ఇచ్చేలాగా పాలన అందిస్తానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారండి. మీ ఆదర విమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత తెలిపారండి. నిన్న 300 కిలోల ధాన్యంతో చంద్రబాబు నాయుడు గారి చిత్రం గీశారండి. తర్వాత పిడుగుపాటుకు 5 మృత్యువాత అంటండి. కర్నూలు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల ఘటన జరిగినాయి. ఈ అకాల వర్షాల కారణంగా పిడుగుపాటు పడి ఒక 5 మృతి చెందారండి. తర్వాత కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ హత్య జరిగిందండి. ఆయన భార్య హంతకురాలండి. ఆస్తి వివాదంలో కుటుంబ తగాదాలతో దారుణం జరిగిందండి. తర్వాత ప్రధానితో వాన్స్ భేటీ, నేడు వాణిజ్య సుంకాల భద్రతపై చర్చ, విందు ఇవ్వనున్న మోడీ. 4 రోజుల పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడండి. వెంట రానున్న సతీమణి ఉషా, పిల్లలు అంటండి. తర్వాత నిద్రణ వైరస్లు కాటేస్తున్నాయి అంటండి. ఆందోళనకరంగా హెపటైటిస్ బి, సి వ్యాప్తి జరుగుతుందండి. కోనసీమ జిల్లాలో 25 ఏళ్ల కిందట ప్రభావం నేడు బహిర్గతం అంటండి. దేశ సగటున మించి ఇక్కడ పాజిటివ్ రేట్ ఎక్కువ ఉందండి. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాయండి. జాగ్రత్తగా తర్వాత చికిత్సలపై అవగాహన తెలుపుతూ ఈ వైరస్ నివారణలు ఎలా అనేది కట్టడి వేయాలనేది ప్లానింగ్ వేసుకుంటున్నారండి ఇక్కడ. తర్వాత కన్నీటి చుక్కతో కంటి ముప్పు కనిపెట్టేలా అంటండి. అరచేతిలో పెట్టే పరికరంపై పాండిచ్చేరి యూనివర్సిటీ పరిశోధనలు జరుగుతున్నాయి. మధుమేహ రోగుల్లో రెటీనాను కాపాడడంపై దృష్టి అంటండి. 1,00,000 మందికి లబ్ధి చేకూరే అవకాశం అండి. వ్యక్తుల్లో మధుమేహం రాగానే భయం మొదలవుతుంది. కొందరు ఎప్పుడు చూపు పోతుందో అని ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారికి ధైర్యం ఇచ్చేందుకు పాండిచ్చేరి యూనివర్సిటీ వినూత్న పరిశోధన చేస్తుంది. కన్నీటి చుక్కను సేకరించి వారి చూపుకు కలిగే ఇబ్బందిని ముందుగానే చెప్తే చిన్న పరికరాలు తయారు చేసి పనిలో ఉన్నారంటండి పాండిచ్చేరి యూనివర్సిటీ వాళ్ళు. ఇది చాలా మంచిదండి. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు ముందు జాగ్రత్తగా కంటి చూపు పోకోకుండా కేవలం కంటి నీరుతో వచ్చే దానితోనే చెక్ చేసుకోవచ్చు అంటండి. తర్వాత 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ అంటండి.
5 ఏళ్ల తర్వాత పెరిగే డిమాండ్ను అనుగుణంగా విస్తరిస్తున్నారు. వ్యయంలో 80% ఇవ్వాలని కేంద్రానికి ఇంధన శాఖ వినతి. ఈ భారీ ప్రాజెక్టు సూచనప్రాయంగా ఆమోదం జరిగిందండి. తర్వాత లోపల పేజ్ చూద్దామండి ఒకసారి. తర్వాత లోపల పేజ్ చూస్తే అరటి నష్టం వేతన అనంతం అంటండి. నిన్న కురిసిన అకాల వర్షాలకు అరటి చెట్లు నాశనం అయ్యాయండి అనుకోకుండా. తర్వాత ప్రధానితో వాన్స్ భేటీ నేడు ఫస్ట్ పేజ్ కంటిన్యూ చేశారండి. తర్వాత నయా నిశ్చింత వయా సాంకేతికత అని ఫస్ట్ పేజ్ కంటిన్యూస్ చేశారండి. ఎవరైతే వెకేషన్కి వెళ్తున్నారో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఉన్న టెక్నాలజీని యూజ్ చేసుకుని అనే దాని గురించి రాశారండి ఇక్కడ. తర్వాత 28,000 కోట్లతో ట్రాన్స్కో నెట్వర్క్ అండి. తర్వాత నిద్రాణ వైరస్లు కాటేస్తున్నాయని ఫస్ట్ పేజ్ కంటిన్యూ వార్త ఇక్కడ రాశారండి. ఇప్పుడు ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి ఒకసారి. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టులు ఎంపిక ఐచ్ఛికాలని ఫస్ట్ పేజ్ కంటిన్యూ రాశారండి. విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్ అంటండి. బెంగళూరు విమానాశ్రయంలో ఘటన జరిగింది. టెంపో ట్రావెల్ వచ్చి ఆగి ఉన్న విమానాన్ని గుద్దిందండి. ఇది దానిపై డీజీసీఏకి నమోదు చేశారండి. తర్వాత స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ అర్హతపై సంసిగ్ధత అంటండి. టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కుల అర్హత. బీఈడి చేసేందుకు 40%, డిఎస్సిలో మాత్రం 40% ఉండాలని నిబంధన. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఇచ్చిన డిగ్రీ అర్హతపై సంసిద్ధత నెలకొందండి. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ విద్యార్థులకు డిగ్రీలో 45% మార్కులు ఉండాలన్న నిబంధన విద్యాశాఖ పెట్టింది. కానీ గతేడాది నిర్వహించిన టెట్లో మాత్రం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు కేవలం డిగ్రీలో 40% మార్కులు అర్హతగా పేర్కొంది. డిగ్రీలో 40% మార్కులున్న బీఈడీలో ప్రవేశాల్లో కల్పిస్తున్నారు. డిగ్రీలో 40% మార్కులతో బీఈడీ చేసి టెట్ పేపర్ 2A రాసిన అభ్యర్థులు ఇప్పుడు మెగా డిఎస్సిలో 45% మార్కులు ఉండాలని నిబంధన పెట్టడం కొంతమంది అర్హత కోల్పోతున్నారని 2011 జూలై తర్వాత చదివిన వారికి డిగ్రీలో 40% మార్కులు ఉండాలన్న గత ఏడాది జూలైలో నిర్వహించిన టెట్లో విద్యాశాఖ స్పష్టంగా పేర్కొంది. టెట్లో అర్హత కల్పించిన వారికి డిఎస్సి అర్హత కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయంటండి. బీఈడి ప్రవేశాలు సైతం ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగుల అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ అర్హత బీఈడి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత డిఎస్సి రాయలేకపోతున్నారు. వారు చాలా నష్టపోతున్నారు. దీనిపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటండి. తర్వాత విశాఖ శారదాపీఠానికి టీటీడీ నోటీసులు అంటండి. తిరుమలలోని భవనాన్ని అప్పగించాలని ఆదేశం. న్యాయస్థానంలో అనుకూల తీర్పుతో చర్యలు అంటండి. తర్వాత ఇంకొక వార్త చూద్దాం, లోపల పేజ్ చూద్దాం ఒకసారి. హిందువులందరికీ ఒకే గుడి ఒకే బావి అంటండి. కులభేదాలకు స్వస్తి పలకాలని ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ గారు అన్నారంటండి. తర్వాత ఖురేషి ఓ ముస్లిం కమిషనర్ అంటండి. ఆయన ఎన్నికల కమిషనర్ కాదు. నిశికాంత్ దూబే మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారంటండి. జమ్మూ కాశ్మీర్లో వర్ష బీభత్సం అండి. ఆకస్మిక వరదలతో 3 దుర్మరణం, 100 మంది పైగా గాయాలంటండి. అమెరికాలో ట్రంప్ వ్యతిరేకంగా ర్యాలీలు చేశారంటే నిన్న మళ్ళీ ట్రంప్ గారు తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అక్కడ చాలామంది రోడ్డు మీదకి వచ్చి నిన్న మళ్ళీ ర్యాలీ చేశారండి. తర్వాత భూమికి చేరుకున్న సోయజ్ క్యాప్సూల్ అంటండి. బైడెన్ వల్లే వలసదారులు పెరిగారని విరుచుకుపడ్డారండి నిన్న ట్రంప్ గారు. తర్వాత రాంచీలో ఆకట్టుకున్న వైమానిక ప్రదర్శన. 30 ఎంబసీలు కాన్సులేట్లు మూసివేత అంటండి. ట్రంప్ ప్రభుత్వ యోచన. పాఠశాలలో ఆహారాన్ని పర్యవేక్షించేందుకు 60% దేశాలే అంటండి. చాలా దేశాల్లో పోషకాహారాన్ని పాఠ్యాంశమే లేదంటండి, వెల్లడించిన యునెస్కో నివేదిక. తర్వాత ఒకసారి మనం సాక్షిలో చూద్దామండి. సాక్షిలో బ్యానర్ వార్త ఏమేశారంటే, ఊరు పేర్లు లేని ఊర్సా అంటండి. పంచుకు తినేందుకు 3,000 కోట్ల భూమి పందరం అంటండి. హైదరాబాద్లో కనీసం కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ఊర్సా క్లస్టర్స్ అపార్ట్మెంట్లో చిరునామాతో 2 నెలల క్రితం ఏర్పాటు అంటండి. అక్కడ ఒక్క ఉద్యోగి కూడా లేరంట. వాణిజ్య కార్యకలాపాలు లేవు. వాడుకునేది గృహ విద్యుత్తే. నిజానికి ఆ ఇంట్లో నివాసం ఉండేది ఒక కుటుంబం. అమెరికాలోని ఊర్సా కన్సల్టెంట్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా ఇంతే అంటండి. గతేడాది లోకేష్ పర్యటనకు నెల ముందుగానే ఆగమేఘాలపై ఏర్పాట్లు. ఇది కనీసం ఆఫీస్ వెబ్సైట్ ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. డేటా సెంటర్
ఐటీ క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో దాదాపు 60 ఎకరాల భూమిని దారాదత్తం. కారు చౌకగా ఎకరానికి 99 పైసలకి కేటాయించిన ప్రణాళికలు. 3,000 కోట్ల ఖరీదైన భూమి కొట్టేసే ఎత్తుగడంటండి. ప్రపంచ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇలా బరితెగించి భూ కేటాయింపు చేసి ఉండదు. వర్షంపై ముఖ్య నేతల కుమ్మక్కపై సాక్షి పరిశోధనలో బయటపడ్డ నిజాలు. 3,000 కోట్ల విలువైన భూమి దారాదత్తం అంటండి. నీకెంత నాకెంత దోపిడీకి పరాకాష్ట, ప్రపంచంలోనే ఇది వింత వింత అని సాక్షిలో బ్యానర్ వార్త రాశారండి. 2 నెలల క్రితమే ఊర్సా పుట్టింది ఇక్కడే అని ఒక బిల్డింగ్ కూడా చూపించారండి. ఇక్కడ ఫిబ్రవరి 12న హైదరాబాద్లో కొత్తగూడలో ఉన్న బాసిల్ హైట్స్ భవనంలో ఓ చిన్న ఫ్లాట్లు ఊర్సా క్లస్టర్ ఏర్పాటు చేశారంటండి. ఈ భవనం 28 ఫ్లాట్లు ఉండగా ఊర్సా కంపెనీ రిజిస్టర్ అయిన ఫ్లాట్ నంబర్ 705లో కుటుంబ నివాసం ఉంటుంది. వాడుకునేది కూడా గృహ విద్యుత్తే. అక్కడ ఒక ఉద్యోగి కూడా లేడంటండి. తర్వాత మెగా డిఎస్సిలో మెలికంటండి. డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే అంటండి. ఇంటర్ అర్హతతో రాసే ఎస్జిటి పోస్టులు ఇదే నిబంధన అంటండి. డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందిపై అనర్హత వేటంటండి. పైరసీ 8 లక్షల మంది, వెరసి 8 లక్షల మంది ఆశలపై నీళ్లు చల్లిన కూటమి ప్రభుత్వం అంటండి. కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషన్ హామీ మేరకు వెయిటేజ్ ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందంటండి. 27,333 పోస్టులు ఖాళీగా ఉన్న కేవలం 16,343 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారంటండి. తర్వాత పీడిఎస్లో కందిపప్పు కనుమరుగంటండి. రేషన్ దుకాణాల్లో సరఫరా నిలిపివేస్తున్న ప్రభుత్వం. 2014-19 మధ్య ఇదే తీరుతో వ్యవహరించిన చంద్రబాబు సర్కార్ అంటండి. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులకు సాంఘిక బహిష్కరణ అంటండి. పనులకు పిలవద్దు, హోటళ్ళు టీ కాఫీ టిఫిన్లు ఇవ్వద్దంటండి. కిరాణా కొట్లలో పాలు సరుకులు కూడా విక్రయించొద్దంట. దళిత యువకుడు కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకే అధికారులతో విచారణ గోడు వెళ్ళబోసుకున్న బాధితుడు అంటండి. తర్వాత ఆలయ గోసేవలో గోవులు మృతి శోచనీయం అంటండి. గోరక్షణ మా జయమని చర్చా వేదికపై స్వామీజీల ఆవేదన. తర్వాత పల్లె నిధులకు ప్రభుత్వ గ్రహణం. డిసెంబర్లో మంజూరు 4 నెలల ఖజానాలోకే. పంచాయతీ మండల జిల్లా పరిషత్తులు 1,120 కోట్లు అంటండి. ఇంకా స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయని ప్రభుత్వం 11 నెలల పాలనలో ఇలా చేయడం సరికాదు. వరుసగా 3వసారి అంటండి. నిబంధనల ప్రకారం 10 దినాల్లో బదలాయించాలి. కానీ కొత్త ఆర్థిక సంవత్సరంలో నెల ముగుస్తున్నాం కానీ పట్టింపు లేదంటండి. తర్వాత ఇంకో వారు చూస్తే కర్ణాటకలో విశ్రాంతి డీజీపీ దారుణ హత్య అంటండి. శ్రీకూర్మంలో ఘోరం అంటండి. శ్రీ మహావిష్ణు కూర్మ రూపంలో వెలసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాచపడినాయి అంటండి. కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంపై దాడి. నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం చేయకుండానే తాబేళ్లు దహనం అంటండి. తాబేళ్ల సంరక్షణ గాలికి అస్తవ్యస్తంగా తాబేళ్ల పార్క్ నిర్వహణ అంటండి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మలోని ఒక కార్యాలయంలో వెనక మంటల్లో కాలిపడి ఉన్న తాబేళ్ల గురించి ఇక్కడ రాశారండి. తర్వాత మనం ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతిలో మెగా డిఎస్సి బీ రెడీ అని 16,347 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అని రాశారండి. ఇక్కడ 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు అంట. 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 ఎస్జిటి పోస్టులు అంటండి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,645 ఖాళీలు అంటండి. తర్వాత తెలుగు జాతి అభ్యున్నతానికి పునరంకితం అవుతానని చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయన బర్త్డే సందర్భంగా చెప్పారండి ఇలాగా. తర్వాత రిటైర్డ్ డీజీపీని చంపిన భార్య కర్ణాటకలో జరిగిందండి ఇది. నువ్వు ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్ అని మాజీ ఈసీ ఖురేషిపై బీజేపీ ఎంపీ దూబే విమర్శలు చేశారండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్పై న్యాయ పోరాటాన్ని కోర్టుల మెట్లు ఎక్కిన భారతీయ చైనా విద్యార్థులు తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు అంటే నిబంధనలకు బహిష్కరణలు తక్షణం నిలిపివేయాలని వినతి. తర్వాత విమాన వైభోగం అని ఒక వార్త చూడొచ్చండి. యుద్ధ ప్రతిపాదన సాగుతున్న భోగాపురం విమానాశ్రయం పనులు నిరంతరంగా శ్రమిస్తున్న 5,000 మంది సిబ్బంది అంటండి, ఇంజనీర్లు. 3,800 కిలోమీటర్ల పొడవున రన్వే నింగి నుంచి వీక్షిస్తే మీనాకృతి అంటండి ఇది.
తర్వాత ఒకసారి మనం ఆంధ్రప్రభలో చూద్దామండి. ఆంధ్రప్రభలో ఊరువాడ సీఎం చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు సంబరాలు జరిగినాయి అంటండి. తర్వాత కొత్త సిలబస్తోనే డిఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి అంటండి. 3 నుంచి 10 తరగతి స్థాయిలోని ప్రశ్నలు, ఆబ్జెక్టివ్ విధానాల్లోనే ప్రశ్నలు అంటండి. నెగిటివ్ మార్కింగ్ లేదు. సిబిటి విధానంలో కొనసాగుతున్న తుది పరీక్షలు, విద్యాశాఖ వెబ్సైట్లోని పోస్టులు, సిలబస్లు, ఆన్లైన్ అప్లికేషన్ లింకులు అంటండి. తదితర వివరాలు. తర్వాత గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి అంటండి మహానగరంగా ఏపీ రాజధాని, ఎన్టీఆర్తో సహా ప్రముఖ భారీ విగ్రహాలకు కసరత్తు, ఏక్తా నగర్లో 597 అడుగుల సర్దార్ పటేల్ విగ్రహ డిజైన్లు పరిశీలించారంటండి. అహ్మదాబాద్లో మంత్రి నారాయణ బృందం అధ్యయనం చేసిందండి. నేడు స్పోర్ట్స్ సిటీ సందర్శన. తర్వాత అథ్లెటిక్ కోచ్ రమేష్ సస్పెన్షన్ అంటండి. 2 సహాయ కోచ్ల పైన ద్రోణాచార్య అవార్డు గ్రహీతకు షాక్ అంటండి. 5 డోన్ పరీక్షలకు నో చెప్పడంతో నాడా చర్య జరిగిందంటే డోప్ పరీక్షలు జరిగి తప్పు చేయలేదని విచారణకు రెడీ అని రమేష్ గారు అన్నారంటండి. నేడు ఢిల్లీకి జేడీ వ్యాన్స్, ఈయన ఉపరాష్ట్రపతి అండి. భారత్లో 4 రోజుల ఉపాధ్యక్షుడు అండి. భారత్లో 4 రోజుల అమెరికా ఉపాధ్యక్షుడు పర్యటన. నితీష్ ఒక అవకాశవాది అంటే సీఎం కుర్చీ కోసం కూటముల మార్పు, బీజేపీ జేడీయూ మైత్రి బీహార్కు నష్టమని నిన్న మల్లికార్జున ఖార్గే గారు మండిపడ్డారండి. తర్వాత ట్రంప్కు నిరసన సాగంటండి. మరోసారి రోడ్డు ఎక్కిన పౌరులు, 50 రాష్ట్రాల్లో శాంతియుతంగా ప్రదర్శనలు, అమెరికాలో రాజు లేడంటే నినాదాలు, వలసదారులకు అండగా ఆందోళనలు, రానుండయి చేరండయి అంటండి. హాస్టల్ వార్డెన్లు దళితుల వాడ బాట అంటండి. ఉచిత విద్య వసతి కల్పిస్తున్నామని ప్రచారం, పేద విద్యార్థులకు సువర్ణ అవకాశం, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారంటండి. ఒక హాస్టల్లో 100 మందిని చేర్చడమే లక్ష్యం. కూటమి ప్రభుత్వం వచ్చాక వసతి గృహాల్లో సౌకర్యాలు మెరుగైనాయని చెప్పారండి ఇక్కడ. తర్వాత కాశ్మీర్లో వర్ష బీభత్సం అంటండి. F1 వీసాలు రద్దుపై పోరాటంటే భారత చైనా విద్యార్థులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారండి. మరో నెలలో గ్రాడ్యుయేషన్ పూర్తి, డ్రైవింగ్ లైసెన్స్ కారణం చూపుతూ అధికారులు అమెరికాకు వెళ్ళిన కొత్తలోనే కేసు, జరిమానా చెల్లింపు. అయినా తాజాగా ట్రంప్ సర్కార్ వీసాలు రద్దంటండి. ఒకసారి మనం ఈనాడులో క్విక్ అప్డేట్స్ చూద్దామండి. నోటీస్ బోర్డు చూద్దామండి. హార్లో 108 ఖాళీలు అంటండి. హిందుస్థాన్ రసాయనిక్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 108 పోస్టులు భర్తీకి దరఖాస్తు కోరుతున్నారండి దరఖాస్తులు. తర్వాత ఏపీలో మెగా డిఎస్సి ప్రకటన అండి, అది కూడా ఇక్కడ రాశారు. తర్వాత వాకిన్ అంటండి. రైట్స్లో ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ అంటండి. గుడ్గావ్లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో అంటండి. తర్వాత ఇంకా ఇంటర్న్షిప్స్ కూడా చూడొచ్చండి ఇక్కడ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.